హలో అండి. ఈరోజైతే నేను పాలకూర జ్యూస్ చేస్తున్నానండి. మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో చేశాననమాట. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని, నీళ్లు పోసుకొని, అవి వేడయ్యాక ఈ పాలకూర అందులో వేసుకుని, స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత అవి చల్లగయిన తర్వాత వాటిని మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలనమాట. అయితే దీంట్లో మనము కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం అల్లం ముక్క అయితే వేసుకోవచ్చండి. నేనైతే ఏం వేయలేదు. ఉట్టి పాలకూరే అనమాట. అయితే పాలకూర జ్యూసా అని అనుకోకండి. ఇది ఒకసారి చేసుకొని చూడండి. మనకెంత టేస్ట్ ఉంటదంటే అది మీకు క్రీమ్ ఐడియా ఉంటుంది కదా! క్రీమ్ కలుపుకుంటే ఎట్లా ఉంటుందో, ఆ క్రీమ్ ఫ్లేవర్ ఒస్తదనమాట మనకి తాగుతూ ఉంటే. అయితే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పాలకూర తినాలి అని చెప్తారు కదా డాక్టర్స్ అది కూడా. ఈ పాలకూర రోజు తినాలి అనుకుంటే విసుగ్గా ఉంటుంది కదా! ఇలా జ్యూస్ చేసుకొని గనక తాగారనుకోండి డైలీ మనం తాగొచ్చండి. కంపల్సరీ ఆకుకూర తినాలి అనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. రోజు పాలకూర జ్యూస్ అది ఇది అని అనుకోకండి. ఒకరోజు మునగాకు చేసుకోవచ్చు. ఒకరోజు పాలకూర చేసుకోవచ్చు. ఒకరోజు కొంచెం కరివేపాకు వేసుకొని అలా రోజు ఏదో ఒక కషాయం అయితే నేను తాగుతూ ఉంటాను కదా! అందులో భాగంగా ఇవాళైతే పాలకూరతో జ్యూస్ చేశాననమాట. అయితే నేనేం చేశానంటే దీంట్లో కొంచెం హనీ అయితే మిక్స్ చేసుకున్నాననమాట. హనీ వేసుకోవడం వల్ల ఇంకా కొంచెం ఏదైనా ఫ్లేవర్ ఉన్న పాలకూరది మొత్తం పోయిందనమాట. చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో